హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ప్లేట్. ఇప్పుడు నేను చూపించే ప్లేస్ నాకు తెలిసి చాలామందికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా ఈ ప్లేస్ గురించే రీల్స్ అండ్ ఈ ప్లేస్లో దొరికే కొన్ని ఐటమ్స్ గురించి కూడా. ఆల్రెడీ మీరు నేమ్ చూసేసారు. నేమ్ వచ్చేసి కేఫ్ నిలోఫర్. మీకు కూడా చాలామందికి తెలిసే ఉంటుంది. ఇక్కడ మస్కా బన్ చాలా ఫేమస్, అలాగే మలై బన్ అన్నీ కూడా చాలా ఫేమస్. రీల్స్ చాలా పెడుతున్నారు అందరూ. సో మేము ఆల్రెడీ ఇది వరకు మస్కా బన్ ట్రై చేసాము, కానీ ఎప్పుడూ ఆ ప్లేస్కి అయితే నేనైతే వెళ్ళి తినలేదు. సో ఫస్ట్ టైం మా కజిన్స్తో పాటు అయితే వెళ్ళాము. వాళ్ళు ఇది వరకు కూడా వెళ్ళారు, నేనైతే ఫస్ట్ టైం. సో అక్కడికి వెళ్ళాక ఒకసారి మొత్తం లుక్ వేసాము ఏమున్నాయి ఏంటని. ఇక్కడ మనకి పేస్ట్రీస్, ఐస్ క్రీమ్స్, పిజ్జాస్, బర్గర్స్ అలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. సో కింద అయితే సీటింగ్ అయితే ఉండదండి, నుంచుని తినాలి, తాగాలి. కాఫీ ఆర్ టీ లాంటివి. సో పైన అయితే సీటింగ్ ఉంటుంది. సో మేము కిడ్స్తో వెళ్ళాము, మా అక్క వాళ్ళ బాబు అలాగే మా కజిన్ వాళ్ళ పిల్లలతో. సో మేము పైన ప్రశాంతంగా కూర్చుని తిందామని చెప్పి పైకి వెళ్ళాము. అండ్ ఇక్కడ ప్రైజెస్ కూడా కింద ఒక ప్రైస్ ఉంటుంది టీ కాఫీ, పైకి వెళ్ళాక సిట్టింగ్ అయితే కనుక వేరే ప్రైస్ ఉంటుందండి. సో మేము ఇంకా పైకి వెళ్ళిపోయాం, పిల్లలతో కింద కష్టం అని చెప్పి. సీటింగ్ అయితే చాలా ఎక్కువ ప్లేస్లోనే ఉంది. సో మాకైతే టేబుల్ దొరికింది. సో వెళ్ళి అయితే కూర్చున్నాము అక్కడ. మీకైతే ఇక్కడ న్యూలీ లాంచ్డ్ అనే ఒక మెనూ కార్డ్ ఇచ్చారు. సో అది చూస్తున్నాము. అండ్ దెన్ మనకి మేము కూర్చున్న చోటే వెనకాల స్క్రీన్ టైప్ ఉంది. అక్కడ మనకి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అవైతే ఫొటోస్ కింద నేమ్స్తో వచ్చి చేంజ్ అవుతూ ఉన్నాయి. సో మనకి ఎలా ఉంటుంది అది చూడడానికి ఆ ఐటమ్ అన్నదైతే అక్కడ కనిపిస్తుంది. సో అవి చూస్తున్నాం ఏమున్నాయి ఏంటి అని చెప్పి. ఇక్కడ మనకి చాలా ఐటమ్స్ ఉన్నాయండి. మెనూ కూడా చాలా పెద్దగా ఉంది. ఎంత తిప్పినా పేజెస్ ఎక్కువ ఉన్నాయి అండ్ ఐటమ్స్ కూడా చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. సో వడాపావ్, పిజ్జాస్, బర్గర్స్, శాండ్విచెస్ అలా చాలా వెరైటీస్ ఉన్నాయి. మీకు ఏది కావాలంటే నాకు తెలిసి ఉంటాయి. అండ్ ఇది ఇంకో విషయం ఏంటంటే ఇది ఓన్లీ వెజ్ అండి, నాన్ వెజ్ అసలు ఉండదు. సో ఓన్లీ ప్యూర్ వెజ్. సో వెజ్ వాళ్ళు అయితే పండగ చేసుకోవచ్చు. సో చూసారు కదా, పఫ్స్, సమోసాస్ అన్నీ ఉన్నాయి. సో మొత్తం చూస్తున్నాము ఏమున్నాయి ఏంటి, ఒక ఐడియా ఉంటుందని చెప్పి. సో మీరు కూడా ఒక లుక్ వేసేయండి. మెనూ మొత్తం చూసాము, ఆర్డర్ అయితే చేసామండి. ఇక్కడ కాఫీ టీ బాగుంటుంది అన్నారు మా కజిన్స్. సో కాఫీ టీ ఆర్డర్ ఇచ్చాము. అలాగే మా అక్క వాళ్ళ బాబు సమోసా కావాలన్నాడు. సో పెద్ద సమోసా ఆర్డర్ ఇచ్చాము. ఇది టేస్ట్ ఓకే ఉంది, బాగానే ఉందంట. అండ్ దాని గ్రీన్ చిల్లీస్ ఇచ్చాడు అండ్ అలాగే టమాటో సాస్ టైప్ అది కూడా ఇచ్చాడు డిప్ కింద. సో 2 సమోసాస్ అయితే ఇచ్చారండి, 1 ప్లేట్ చెప్తే. సో ఇది నేనైతే టేస్ట్ చూడలేదు, మా అక్క వాళ్ళు తిన్నారు, బాబు అది. సో బాగానే ఉంది అన్నారు. నెక్స్ట్ వచ్చేసి మస్కా బన్. ఇక్కడ మలై బన్ కూడా చాలా బాగుంటుందంట, కానీ అది ఓన్లీ మార్నింగ్ దొరుకుతుందంట. బ్రేక్ఫాస్ట్ టైంలో అనుకుంటా. సో మేమైతే ఆ టైంలో వెళ్ళలేదు కాబట్టి అది మిస్ అయ్యాం. సో మస్కా బన్ అయితే చెప్పాము. చూసారుగా లోపల బటర్ క్రీమ్ అది ఉండి ఎంత ఫ్రెష్గా ఉందో బన్ కూడా. ఇదైతే నాకు చాలా ఇష్టం అండి, నేను ఇది వరకు కూడా తిన్నానని చెప్పాను కాబట్టి. సో అదైతే చెప్పుకున్నాము. అండ్ దెన్ కాఫీ చెప్పుకున్నాను నేనైతే. సో కాఫీ కూడా మంచి క్వాంటిటీ అయితే ఇచ్చారు అండ్ టేస్ట్ కూడా బాగుంది. దీంట్లో షుగర్ వేయరు కాఫీలో, మనకి ప్యాకెట్స్ ఇచ్చారు. సో అవైతే వేసుకున్నాం. మీలో ఎంతమంది కాఫీ షుగర్తో ఇష్టంగా తాగుతారు, లేదా మీరు కూడా చాలామంది ఇప్పుడు కాఫీలో షుగర్ వేసుకోకుండా తాగుతున్నారు, మీరు అంతేనా? నాకైతే పక్కా షుగర్ ఉండాలి కాఫీలో, లేకపోతే అస్సలు తాగలేను. షుగర్ కూడా ఫుల్గా ఉండాలి. సో ఫుల్గా షుగర్ వేసేసుకున్నాను ముందు. వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకుని అయితే టేస్ట్ చూసేసాను. నాకు టేస్ట్ ఎలా అనిపించిందా అనుకుంటున్నారా? అయితే వెయిట్ చేయండి, చెప్తాను తాగి. ఇంతకీ మీకు కాఫీ ఇష్టమా, టీ ఇష్టమా? అది కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే ఎక్కువగా టీ తాగుతాను, అప్పుడప్పుడు కాఫీ తాగుతాను. సో దీంట్లో కూడా మలై బన్ ముంచుకుని తింటే కూడా టేస్ట్ బాగుందండి. సో అది కూడా ట్రై చేశాను. అండ్ దెన్ కాఫీ తాగాను. టేస్ట్ అయితే నాకైతే నచ్చిందండి. సో మీరు కూడా కావాలనుకుంటే ట్రై చేయండి.
సో నెక్స్ట్ అయితే వడాపావ్ చెప్పాము, దాన్ని హాఫ్ కింద కట్ చేసి అయితే ఇచ్చారు మనకి. ఇది నాకు ఓకే అనిపించింది, నాకైతే అంతేమీ నచ్చలేదు, నేను వేరే చోట తిన్న చోటే నచ్చింది. సో ఇది ఓకే ఓకే ఉంది, మీకు నచ్చొచ్చేమో నాకు తెలీదు. సో నాకైతే అంతేమీ అనిపించలేదు అని చెప్తున్నాను. సో దీనికి కూడా గ్రీన్ చిల్లీస్ ఇస్తారు కదా, అది ఇచ్చారనమాట. తర్వాత టీ కూడా తెచ్చారండి. ఇది మనకి ఏంటంటే చిన్న ఫ్లాస్క్లో తెచ్చారు. సో 2 కప్స్ వచ్చింది ఆ ఫ్లాస్క్తో టీ అయితే. సో 1 కప్ కాదు 2 కప్స్ వచ్చింది. సో ఫస్ట్ అయితే 1 కప్ పోస్తారు, తర్వాత మళ్ళీ మనం ఫిల్ చేసుకోవాలన్నమాట. సో దాంట్లో కూడా మా సిస్టర్ మస్కాబన్ అయితే ముంచి టేస్ట్ చూసారు, టేస్ట్ బాగుందంట. అండ్ మా సిస్టర్కి అయితే టీ అంత హైప్ ఇచ్చినంత అయితే అనిపించలేదు, సూపర్ డూపర్ చాలా బాగుంటుంది అన్నారు. కానీ తనకు ఓకే అనిపించింది, బాగుంది అనిపించింది, ఓ సూపర్ అనట్లేదు. అండ్ దెన్ వాటితో పాటు బిస్కెట్స్ కూడా చెప్పాం. నాకు అక్కడ నిలోఫర్లో బిస్కెట్స్ కూడా చాలా ఇష్టం అండి, తినొచ్చు పిల్లలు కూడా, టేస్ట్ బాగుంటాయి, మనకి ఇంటికి తెచ్చుకుని ప్యాక్ మధ్య మధ్యలో స్నాక్ కింద. తర్వాత మేము బీట్రూట్ కట్లెట్ అని చెప్పామండి, మధ్యలో చీజ్ అది ఉంది, ఇదైతే టేస్ట్ బాగుంది. ఇంకా అవి తినేసి అయితే ఇంటికి రిటర్న్ వచ్చేసాము. ఇంటికి వచ్చాక నైట్ అయితే కజిన్ ఆన్లైన్లో ఒసాకా అనే ప్లేస్ నుంచి ఆర్డర్ అయితే చేసింది, ఎక్కువ మంది ఉన్నాం కదా, సో ట్రై చేద్దాము టేస్ట్ చూద్దాము అని అయితే 3 ఐటమ్స్ అయితే పెట్టింది, డిఫరెంట్ ఐటమ్స్. సో ఏంటో చూసేయండి. ఇది వచ్చేసి ఒసాకా స్పెషల్ బ్లూ ఫ్రైడ్ రైస్ అండి, ఇది వెజ్ చెప్పాము, వెజ్ చికెన్ కూడా ఉంది, అండ్ మేమైతే వెజ్ ఆర్డర్ ప్లేస్ చేసాము. టేస్ట్ అయితే బాగుందండి, వెజ్ కాబట్టి టేస్ట్ చాలా నచ్చింది మాకైతే. ఆ బ్లూ అనేది కలర్ డిఫరెన్స్ ఉంది, కానీ దానివల్ల ఏమి టేస్ట్ ఏమి డిఫరెన్స్ ఏం లేదు. నెక్స్ట్ ఇంకో ఐటమ్ అండి, ఇది కూడా బ్లూ కలర్లోనే ఉంటుంది, ఏంటో బ్లూలోనే ఉన్నాయి 2 ఐటమ్స్. సో దీని నేమ్ వచ్చేసి క్రీమ్ చీజ్ ట్రఫిల్ డిమ్సమ్. ఇది కూడా టేస్ట్ చాలా నచ్చింది, లోపల మధ్యలో చీజ్ ఉండి, ఇది నాకు మూడిట్లో అయితే క్రీమ్ చీజ్ ట్రఫిల్ డిమ్సమ్ అయితే నచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చికెన్ వాంటన్స్ అండి, ఇది క్రిస్పీగా ఉంది పైన, అండ్ లోపల వచ్చేసి చికెన్ ఉడకబెట్టింది అది పెట్టారు. నాకు మూడిట్లతో కంపేర్ చేస్తే నాకు చెప్పాను కదా క్రీమ్ చీజ్ ట్రఫిల్ డిమ్సమ్ అయితే నచ్చింది. ఏమన్నా పొరపాటుగా స్పెల్ చేస్తే ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. అండ్ దెన్ వీటితో పాటు 2 డిప్స్ ఇచ్చారండి, ఒకటి గ్రీన్ చిల్లీ అండ్ దెన్ ఒకటి చిల్లీ ఆయిల్. ఆ డిమ్సమ్ చిల్లీ ఆయిల్ని డిప్ చేసుకొని తింటేనే టేస్ట్ బాగుంది, 2 కాంబినేషన్ చాలా బాగుంది. మీకు డిమ్సమ్స్ ఇష్టం అయితే కనుక ఒకసారి ట్రై చేయండి, ప్రైసెస్ అయితే కొంచెం హైగానే ఉన్నాయి. అండ్ దెన్ లాస్ట్లో మా సిస్టర్ వాళ్ళ బాబు చాక్లెట్ ఐస్ క్రీమ్ తింటే ఒక స్పూన్ టేస్ట్ చూసాను, అంతే. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.